జాబ్ క్యాలెండర్ కు చట్టబద్ధత. నేడు అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన. కొత్త రేషన్ ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి ఓకే. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లతోనే ప్రతిపాదనలు. మూసీ ప్రక్షాళనకు 15 టీఎంసీల గోదావరి నీళ్లు. నిఖత్ జరీన్, సిరాజ్లకు గ్రూప్ 1 ఉద్యోగం. 600 గజాలు ఈషా సింగ్ కు స్థలం. రాష్ట్ర కేబినెట్లో పలు నిర్ణయాలు అంటూ ఒకరిని చూస్తున్నాం. సో ఇక్కడ ఒక అంశం ఏంటంటే, మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, జాబ్ క్యాలెండర్ కనుక నేడు ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి అనేకమైనటువంటి అవరోధాలు దాటుకొని మరొక స్థాయికి వెళ్ళబోతున్నాడు. ఎందుకో నేను చెప్తున్నానంటే, ఈ రాష్ట్రంలో అంటే ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తనకు కొంత అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే అంతర్గత కుమ్ములాట్లు కావచ్చు, లేదంటే సిస్టమ్ని తమ గుప్పిట్లో పెట్టుకొని ఆటలాడించిన బీఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలు కావచ్చు, మొత్తానికైతే ఏవైనా కావచ్చు, కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న విషయం వాస్తవం కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ క్రమంలో ఒక్కొక్క అవరోధాలను దాటుకుంటూ చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు. ఒకటి, రైతు రుణమాఫీ ఏదైతే చేసిండో ఈరోజు దాని ద్వారా రేవంత్ రెడ్డి అతిపెద్ద అవరోధాన్ని దాటుకొని ముందుకు వెళ్ళిండు. రెండవది, జాబ్ క్యాలెండర్. నిరుద్యోగులు అంటే మెయిన్గా కేసీఆర్ను పడగొట్టడంలో నిరుద్యోగుల పాత్ర చాలా కీలకం. గత 10 ఏళ్లలో నిరుద్యోగులు పురుగులుగా చూసినటువంటి ఈ కేసీఆర్ ఫ్యామిలీ మళ్ళా అదే నిరుద్యోగులను రెచ్చగొట్టడం ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ సుస్థిరతను దెబ్బతీయడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేసి కొంత సక్సెస్ అయినప్పటికీ కూడా దాన్ని తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇమీడియట్గా అసెంబ్లీ వేదికగా నేడు జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నాడు. ఈ 2 అవరోధాలు కనుక దాటుకుంటే రేవంత్ రెడ్డిని నెక్స్ట్ 4.5 ఏళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ ఖచ్చితంగా ఆయన ఒక పవర్ఫుల్ సీఎంగా పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో జనరల్గా 6 గ్యారంటీల మీద అందరూ కూడా మాట్లాడతారు, కానీ ప్రజల్లో చర్చ అనేది చాలా తక్కువ జరుగుతుంది. సో మేజర్ చర్చ రైతు విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 2 అవరోధాలు మెయిన్ అవరోధాలు దాటుకున్నాడు కాబట్టి మిగతా 6 గ్యారంటీల అంశాలు అవి ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తూ పోతూ ఉంటాడు. కాబట్టి మేజర్గా కేసీఆర్ కుటుంబానికి ఇది చాలా పెద్ద దెబ్బ. అందుకే వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉంటారు. ప్రతి అంశంలో కూడా ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా, వాళ్ళను బలవన్మరణలకు గురి చేయడం ద్వారా, తద్వారా రాజకీయాలు చేసి లబ్ధి పొందాలనేది కేసీఆర్ కుటుంబం యొక్క ఆలోచన. దయచేసి దాన్ని గమనించాలి. చాలామంది కూడా అరే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది కదా, నువ్వెందుకు బీఆర్ఎస్ ఇంకా టార్గెట్ చేస్తా ఉన్నావు, కాంగ్రెస్ పార్టీ తప్పులు ఎత్తి చూపు కదా అంటే, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి తప్పులను ఎత్తి చూపుతాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ళలో చేసినటువంటి ద్రోహం, మోసం, అవమానాలు, అరాచకాలు, అక్రమాలు, అవినీతిపైన కూడా ఇంకా అలానే మాట్లాడుతూనే ఉంటాం. అదేవిధంగా వాళ్ళు తెలంగాణకు చేసినటువంటి అన్యాయం పైన వాళ్ళు మళ్ళా వస్తే తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ఫ్యామిలీ విమర్శిస్తూనే ఉంటాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేయబోయే మంచి పనులు పొగుడుతూనే విధానపరమైనటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా గొంతెత్తి మాట్లాడతామనేది కాలోజీ టీవీ చాలా స్పష్టంగా మీకు చెప్తా ఉంది.